మిత్రమా, బరువు మోసిన హృదయానికే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు. ఒకవేళ నీవు నీ ప్రయత్నం ఆపావు అంటే నీ ప్రాణం పోయినట్టే లెక్క. 1000 మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్ల రూపాయల సంపద కూడా ₹1తోనే ప్రారంభమవుతుంది. అలాగే మన గెలుపు కూడా ఒక్క మంచి ఆలోచన, ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది. ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం. ఓటమి నుంచి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో. ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి. జరిగిపోయిన దాని గురించి ఎన్నడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను ఖచ్చితంగా త్యాగం చేయవలసిందే. ఎన్నోసార్లు ఓడిపోయాను. ప్రస్తుతం ఓటమిలోనే ఉన్నా. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తున్నా. మరో 100 సార్లు ఓడిపోవడానికైనా సిద్ధమే. ఆ ఒక్క గెలుపు పొందడానికి. విజేతలకు ఉన్న అసలైన సవాలు వారు తిరిగి తమ విజయాన్ని నిలబెట్టుకోవడమే. ఎప్పుడు నీ బలాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నమ్ము. అంతకు మించి నీ నీడను కూడా నమ్మకు. ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఓ బూటకం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాటా. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తులు ఎవరు, ఆత్మీయులు ఎవరు, నింద వెయ్యని బంధువెవరు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే, అదే నీ నీడ. మిత్రమా, పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకకు. ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావంటే నీకు అది అవసరం లేదు అని. అది వస్తువైనా, మనిషైనా, బంధువైనా, ఇంకేదైనా సరే. ఆవేశంలో అన్ని అబద్ధాలే వస్తాయి. ఆలోచించి చూస్తేనే నిజాలు బయటపడతాయి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకి నేనే సరంగును. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. సహనంగా, ఓపికగా ఉండడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత మధురంగా ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. విలువైన బాధ్యతలు మోసిన వాళ్లే విలువైన మాటలను కూడా చెప్పగలరు. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చెయ్యకు. చిన్న విత్తనం నుంచే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకు. ఏదీ శాశ్వతం కాదు. అది గెలుపైనా, ఓటమైనా, దుఃఖమైనా, బాధైనా. ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడూ సంయమనంతో ఉండగలం. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అదే జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. ఒకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం ఎన్నటికీ చెయ్యకు. నాకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడూ ఉన్నాడు. మరి నేను పేదవాడిని ఎలా అవుతాను? పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,000,000 సార్లు గుండెలు పగలని, ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరివాణ్ణి చేయని, చివరకు ఆ కాలయముడే వచ్చి నీ ముందు నిలబడని. ఓ ధీర హృదయుడా, చెదరకు, బెదరకు. నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండడు. ఒంటరితనమే అన్నీ నేర్పిస్తుంది. నీ దగ్గర పైసా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మిత్రమా, రేపు చేయాల్సిన పనిని నేడే చెయ్యి. నేడు చేయాల్సిన పనిని ఇప్పుడే, ఈ క్షణమే చెయ్యి. మీకు నచ్చిన పని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పని మీకు నచ్చేట్లు చెయ్యడమే విజయ రహస్యం. యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చెయ్యకు. ఎందుకంటే నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినబడాలి. వెళ్లే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు. కంటిలో గుచ్చుకోలేదు కదా అని ముందుకు సాగిపో. ఓ భగవంతుడా, నేను చేసే తప్పులను నాకు గుర్తు చేయి. మళ్ళీ ఆ తప్పులు చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. మనం ఏదైనా ఒక పని చేస్తే అది మనకంటే బాగా ఇంకెవ్వరూ చెయ్యడానికి వీలు ఉండకూడదు. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తరువాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది. మిత్రమా, తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృధా చెయ్యకు. ఆ తప్పుని సరిదిద్దుకునే మార్గం ఆలోచించు. ఎందుకు ఎప్పుడూ నీ చుట్టూ ఎవరూ లేరని కుంగిపోతావు.
ఒంటరిగా ఉంటే ఊపిరాడడం లేదా? ప్రాణం పోయినట్టు ఉంటోందా? అప్పుడే మర్చిపోయావా? తల్లి గర్భంలో కూడా 9 నెలలు ఒంటరిగానే ఉండేవాడివి. అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు, ఈ జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే. రాత్రి వెన్నెలను కురిపించే చంద్రుడు కూడా ఒంటరివాడే. నువ్వనుకోవచ్చు, సూర్యుడు చంద్రుడు ఈ విశ్వానికి ఒకటి కంటే ఎక్కువ లేవు అని. అందుకే ఎవరి తోడు కోరుకోలేదు అని. మనుషులలాగా కొన్ని లక్షల కోట్లు ఉన్న నక్షత్రాలు కూడా ఏ రెండు కలిసి ఉండవు. నువ్వు తెలుసుకోవలసింది, ఎవరు ఎవరికోసం ఊరికే రారు. వచ్చేంత తీరికున్నోళ్లు కూడా లేరిక్కడ. నీ కన్నీళ్లకి దోసిళ్లు పట్టడానికి వేరే చేతులు రావు, నువ్వే తుడుచుకోవాలి. వీలైనంత వరకు నీ కష్టాన్ని కన్నీళ్లకు తెలియనీయకు. ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కో. మనసుకు నచ్చిన పని చేసుకో. మిత్రమా, నీకోసం ఎప్పుడో చాలా పుస్తకాలు రాసి వెళ్లిపోయారు ఎందరో మహానుభావులు. ఒక్కసారి అవి తిరగేసి చూడు, మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో. అంతేగాని ఇలా ఎప్పుడూ కర్రపై ఆధారపడే తీగ చెట్టులాగా మాత్రం అస్సలు ఉండకు. ఒక నాయకుడు ఎలా ఉంటే అతడి సైన్యం రాజ్యం కూడా అలాగే ఉంటుంది. అది మంచైతే మంచి, చెడు అయితే చెడు. నిజంగా ఓడిపోయేది పరుగు పోటీలో చివరిగా వచ్చిన వాళ్ళు కాదు, ఆ పోటీకి భయపడి అందులో పాల్గొనని వాళ్ళు. ఇదే జీవితానికి కూడా వర్తిస్తుంది. కోల్పోయిన ఆకులను పొందడానికి ఆ చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు నీకు రాదా మిత్రమా? ఓపిక పట్టు, సహనం వహించు. నాయకుడంటే ఖద్దర్ బట్టలు వేసుకుని తిరగడం కాదు, నలుగురి మంచి కోసం, నలుగురి అభివృద్ధి కోసం పాటుపడేవాడు. మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే ప్రకృతి కూడా నేను ఉన్నాను అని మనకు కావలసిన సమయంలో సహాయం చేస్తుంది. ఈ భూమి మీద ఏ జీవి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మట్టిలో కలిసిపోవలసిందే. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. మిత్రమా, మోటివేషన్ అనేది పలికే పదాల్లో ఉండదు, విన్న ఆ పదాలను ఆచరణలో పెట్టడంలో ఉంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. పేదవారికి 50 రూపాయల బియ్యం రూపాయికి ఇవ్వడం గొప్ప కాదు, పేదవారిని 50 రూపాయల బియ్యం కొనుక్కునే స్థాయికి తీసుకురావడమే గొప్ప. మనం ఎప్పుడూ గడ్డిలా ఉండాలి. ఎంతమంది తొక్కినా, ఎంతమంది పీకి పారేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ నిన్ను ద్వేషించే వారిని ఒక్కసారి ప్రేమించి చూడు, ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుంది. నీ విజయం మొదలయ్యేది నీ ఆలోచన నుంచే. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం, అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు, బాధలు. జీవితం మారాలంటే పేజీ కూడా మారాల్సిందే. మన జీవితంలో ఎన్ని పేజీలు మారితే మన పుస్తకం అంత గొప్పగా అవుతుందని మర్చిపోకు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా ముమ్మాటికి నీ తప్పే. గెలుపు 10 మందితో మాట్లాడిస్తుంది, ఓటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు నీకు ఎప్పుడూ తోడుగా ఉండవు. నువ్వు ఓటమిలో మాట్లాడుకునే మాటే నీతో ఉంటుంది. భయపడి అన్నీ మూసేసి ఇంట్లోనే కూర్చుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు నీకు ఎలా వినిపిస్తుంది? గొప్ప గొప్ప విజయాలన్నీ హేళనతోనే మొదలవుతాయని మర్చిపోకు. వయసు ఉన్నప్పుడు పనిచెయ్యడానికి, కష్టపడడానికి సిగ్గుపడితే వయసు మీద పడ్డాక బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. విషానికి పాలుపోసి అన్యాయానికి పదవులు ఇచ్చే కాలంలో మనం బ్రతుకుతున్నాం. న్యాయం ఎక్కడ ఉంది ఈ సమాజంలో? విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుందని గమనించు. మిత్రమా, ఈ జీవితాన్ని ఆశించి చూడు, నీకు ప్రపంచం గొప్పగా కనబడుతుంది. ఆశగా శ్వాసించి చూడు, నీ మనస్సే నీకు ఆయుధంలా కనిపిస్తుంది. మనం రికార్డు చేసిన వాయిస్ లో కూడా వేవ్ ఉంటుంది. ఆ వేవ్ కూడా పడినా పైకి లేస్తుంది. పరులకు మనం నచ్చితే అందం, మనల్ని మనం ఇష్టపడితే ఆనందం. అందం కన్నా ఆనందం మిన్న. ఏమంటావ్? మిత్రమా, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడితే మన కష్టం నిష్ఫలం కాదు. ఉపవాసం చేస్తేనే దేవుడు సంపద ఇస్తాడు అనుకుంటే ఒక్క పూట తిండి లేక అలమటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ధనవంతులవ్వాలి కదా. మిత్రమా, లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు.
అవకాశాల కోసం ఆలోచిస్తూ ఉంటే అపోహలుగానే మిగిలిపోతాయి. అదే ఆచరణలో పెట్టి చూడు, అద్భుతాలు కనిపిస్తాయి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నీ విజయం కోసం ఓర్పుగా, నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో. ఏదో ఒకరోజు విజయం తప్పక వరిస్తుంది. ఓపికతో ఉన్నవాడు ఎన్నటికీ ఓడిపోడు. ఇది రాసిపెట్టుకో. Please like, share, comment and subscribe our channel for more updates. Thank you.